తిరుపతిలోని వెంకటేశ్వర స్వామికి పునుగు తైలాన్ని ఎందుకు రాస్తారో మీకు తెలుసా? ఒకప్పుడు వైకుంఠంలో మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువును అడిగిందట, స్వామి, ఈ శరీరం ఎప్పుడు మల్లెపూల వాసనలా సువాసనగా ఉంటుంది, ఈ వాసన ఎక్కడి నుంచో వస్తుంది, దీని రహస్యం ఏమిటి అని. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు, దేవి, ఇది ఒక దివ్యమైన పదార్థం వల్ల వస్తుంది, దాని పేరే పునుగు పిల్లి. ఈ పునుగు వాసన అనేది దేవతలకే కాదు, ప్రపంచానికి కూడా ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. ఇది శరీరాన్ని శాంతంగా ఉంచి ఆత్మలోని దివ్య శక్తిని నిలుపుతుంది. కాలం గడిచే కొద్దీ భూమి మీద తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవతరించినప్పుడు ఆ పునుగు నూనెను ప్రత్యేకంగా తిరుపతి ఆలయంలోనే సిద్ధం చేయడం ప్రారంభించారు. ఈ పునుగు నూనె ఎలా తయారవుతుంది అంటే, పునుగు పిల్లులకు చర్మం పైన గ్రంథులు ఉంటాయి. అవి ప్రతిరోజు చెమటను విసర్జిస్తూ ఉంటాయి. ఆ సమయంలో అవి రాళ్లకు లేదా చెట్లకు కానీ తన శరీరాన్ని రాపిడి చేస్తాయి. అలా రాపిడి చేసేటప్పుడు ఆ ద్రవం ఆ చెట్ల మీద అంటుకుని కొంత సమయం తర్వాత గట్టిపడి జిగురుగా మారుతుంది. అదే సహజమైన పునుగు తైలం. ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత స్వామివారి విగ్రహం అంతా ఈ పునుగు నూనెను పోస్తారు. ఎందుకు అంటే అభిషేకం తర్వాత స్వామివారి విగ్రహం వేడిగా మారుతుంది అనే నమ్మకం ఉంది. ఇలా పునుగు నూనెను రాయడం వల్ల స్వామివారి విగ్రహం మీద ఉండే ఆ వేడంతా తగ్గుతుంది అని చెప్పి పునుగు నూనెను రాయడం అనేది ఆచారంగా మారింది. అందరూ ఒకసారి కామెంట్స్ లోన ఓం నమో వెంకటేశాయ అని చెప్పండి. Download ShareChat.